గాయస్ ఊరేగింపు అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి. గాయస్ ఇక్కడ చూడండి, ఇదంతా ఫిష్, సముద్రం ఫిష్ అన్నమాట. ఇది ఆల్రెడీ ఇక్కడ వేపేసి అక్కడ మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తింటున్నారు. ఇక్కడ మంట, అక్కడ మంట, అక్కడ మంట, అంటే ఇదంతా లైన్ అంతా మంట. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ రోజు నా కొత్త బ్లాగ్ కి స్వాగతం. ప్రెజెంట్ నేనైతే పూరి టెంపుల్ దగ్గర ఉన్నాను. నిన్నటి బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేశాను, మళ్ళీ ఈ రోజు బ్లాగ్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ బ్లాగ్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరైతే పూర్తి వరకు చూడండి. గాయ్స్ సర్ప్రైజ్ ఏంటంటే, ఊరు దగ్గర ఉండే రవి పూరి టెంపుల్ దగ్గరికి వచ్చాడంట వాళ్ళ రిలేటివ్స్ తో. వాడిని అయితే కలవడానికి వెళ్తున్నా, ఇంకా ఎక్కడున్నాడో తెలియదు. వెరీ ఎక్సైటింగ్. నేను ఒక్కడనే తిరుగుతున్నాను, వాడు కూడా రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎక్కడున్నాడో తెలియదు, వెతుకుతాను. కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మేబీ బిజీ అనుకుంటా. ఫోన్ సైలెంట్ లో పెట్టేసి బ్యాగ్ లో పెట్టేసి ఉంటారు అనుకుంటా. వెళ్దాం ఎక్కడున్నాడో అనేది చూద్దాం. గైస్ ఫైనల్లీ రవికి అయితే తీసుకొచ్చేస్తాం. రవి ఎలా వచ్చావు? కంగారు మీద వచ్చాను. ఫోన్ అంత సడన్ గా ఇక్కడికి వచ్చాను, దర్శించుకోవాలి, పూరి దర్శనం చేసుకోవాలి. ఎవరెవరు వచ్చారు? నేను, మా అత్త, తర్వాత మా మరతల వాళ్ళందరూ వచ్చాం అలా చూడడానికి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పాపా గ్యాస్ ఇప్పుడైతే ఆ చివరి దాకా వెళ్ళాలి. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కర్రలు పాదయాత్ర చేయడానికి ఇప్పుడే సిద్ధం చేస్తున్నారు, అంతే కదా. చూడండి ఇదంతా. గాయస్ ఊరేగింపు అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి. వావ్, ఆ టెంపుల్ దగ్గరగా తీసుకెళ్ళిపోతారు. గైస్ మేమైతే ఉండడానికి ఇక్కడ తీసుకున్నాం సత్రం టైప్. ఇతని పేరు భాస్కర్. చూడండి, ఓపెన్ చేయరా, ఇక్కడేం లేదు, ఓపెన్ చేయరా, ఇక్కడేం లేదు. ఇగో ఈ బొంత ఉంది కదా, ఇది కింద పరిచేసి చేసుకోవడం. అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. మేమందరం ఒక 5 మెంబర్స్ ఇక్కడే ఉంటాము ఈరోజు నైట్. రేపు మార్నింగ్ 10 o'clock కల్లా లెఫ్ట్ అయిపోతాం. గాయస్ ప్రెజెంట్ అయితే బ్యాచ్ అంతా బీచ్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు, స్వర్గధామం చూడడానికి. అండ్ నా ఆపోజిట్ లో ఉంది టెంపుల్. వావ్, ఇదంతా చూస్తుంటే ఫుల్ వైబ్ వస్తుంది, సూపర్గా ఉంది గాయస్. స్టే చేయడానికి అయితే ఎక్కడ పడితే అక్కడే రూమ్స్, లాడ్జెస్ అవన్నీ ఉన్నాయి. మీరు మాట్లాడుకొని బార్గెనింగ్ చేయవచ్చు, తగ్గిస్తారు వాళ్ళు. ఈరోజు ఫెస్టివల్ జరుగుతుందంట చూడండి, భజనలు అవన్నీ చేస్తున్నారు. చూడండి నా బ్యాక్ సైడ్ అంత ట్రాఫిక్ గా ఉంది. ఇదో ఊరేగింపు చేస్తున్నారు వాళ్ళు. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ నా ఫ్రంట్ లో ఉండేది స్వర్గధామం. చూడండి, చూపిస్తాను. సో ఇది వుడ్ కౌంటర్ అనమాట. ఇక్కడంతా వుడ్. ఇక్కడ ఆ వుడ్ ని కొనుక్కొని ఆ లోపలికి వెళ్ళాలన్నమాట. పదండి ఆ లోపలికైతే వెళ్దాం. ఇలా రావాలి, ఇలా వచ్చి
ఇక్కడ కాలుస్తారు, దాన్ని అవతల కూడా కాలుస్తారు. మనం అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ ఈ లైన్ లో కూడా వెళ్ళాలి, ఈ లైన్ లో కూడా ఉంటది. గైస్ నా ఎదురుగా ఉంది చూడండి, ఇక్కడ కాలుస్తున్నారు. చూడండి, ఇక్కడ మంట, అక్కడ మంట, అక్కడ మంట, అంటే ఇదంతా లైన్ అంతా మంట. అంటే చనిపోయిన శవాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇలా కాల్చేస్తారు అనమాట. ఇలా చేయడం వల్ల స్వర్గానికి వెళ్తారనేసి మనుషుల యొక్క నమ్మకం. వెళ్ళిపోదాం బీచ్కి. గైస్ నైట్ వ్యూలో బీచ్ ఎలా ఉంటుందని చూద్దాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నాకు తెలిసి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటా ఇది నైట్ బీచ్ వ్యూ. గాయస్ ఇక్కడ చూడండి, శంఖంతో గాజులు చేశారు. మా అత్తగారు 4 కొంటున్నారు. వావ్. నా బ్యాక్ సైడ్ చూడండి బీచ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది గాయస్. పీస్ మిఠాయి నా ఫేవరెట్ పీస్ మిఠాయి. ఎవరైనా ఇచ్చి కొనుంటే బాగుంది. ఏ గుర్రం, వాట్సాప్ గుర్రం, వాట్సాప్. మా పునరి వాళ్ళ అక్క. గాయస్ ఇది జరుగుతుంది, చిన్నపిల్లలు ఆడుతున్నారు. అక్కడ గొడుగులు అవన్నీ ఉన్నాయి. ఒక 12:30, 11, 1 o'clock వరకు ఇలాగే ఉంటుంది ఇదే వ్యూ. ఇంకోసేపు అయితే అక్కడ కూర్చుంటాను. ఈ లోపల ఏమైనా తినడానికి ఏమైనా ఉంటే వెళ్ళి తింటాను. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, మళ్ళీ వీళ్ళకి ఎతకాలి. నేను వీడియో తీసే గాబర్లో వీళ్ళు నన్ను మిస్ అయిపోతున్నారు. ఎటు వెళ్ళారు ఏంటో. లెట్స్ సీ. గాయ్స్ ఇక్కడ చూడండి, ఇదంతా ఫిష్, సముద్రం ఫిష్ అన్నమాట. ఇది ఆల్రెడీ ఇక్కడ వేపేసి అక్కడ మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తింటున్నారు. డిఫరెంట్ ఐటమ్స్, అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ ఉంటుంది. గైస్ ఫిష్ కర్రీ అయితే వాళ్ళు తిన్నారు, సూపర్ గా ఉందని చెప్పారు. అక్కడ చూడండి గైస్, ఇప్పుడు మనం బీచ్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. పక్కన రవి ఉన్నాడు. రవి ఎలా అనిపించింది? చాలా బాగుంది. నైట్ చూడడం ఇదే ఫస్ట్ టైం బీచ్ లో. మార్నింగ్ చాలా సార్లు తిరిగాము, నైట్ బీచ్ చూడడం అంటే ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. బాగుందంటే బాగుంది, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. గాయ్స్ పూరి టెంపుల్ నైట్ వ్యూ లో చూడండి. వావ్. గైస్ నైట్ అయినా సరే క్లౌడ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు, ఫుల్ క్లౌడ్ ఉంది. మరి రవి వాళ్ళైతే వెళ్ళిపోయారు. వావ్ బ్యూటిఫుల్. గైస్ ఇప్పుడు మేమైతే హారతి, మంగళహారతి క్షేత్రం దగ్గరికి వచ్చాం. ఇది జగన్నాథ్ స్వామి, కొంచెం డిస్టెన్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా సరే విజిట్ చేయండి. ఇక్కడ పాటలు పాడతారు. ఆయన చూడండి, ఇగో ఇక్కడ హారతి ఇస్తారు. గాయ్స్ ఈరోజు అయితే మస్తీగా ఎంజాయ్ చేసాం. పూరిలో ఉండే మొత్తం తిరిగాం, బీచ్లు, చేపలు అవన్నీ తిన్నాం. అంటే నేను తినలేదు, మరి రవి వాళ్ళందరూ తిన్నారు. సో ఈ రోజు వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. అండ్ రేపటి బ్లాగ్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.